చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి నిమిషంలో విఫలమై మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రయాన్-2 తరహాలోనే ల్యాండింగ్ సమయంలో క్రాష్ అవ్వడంతో చంద్రయాన్-3 పై ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్-3 సక్సెస్ అవుతుందా అని కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ, ఆ ఉత్కంఠకు తెరదించుతూ అనుకున్నట్టుగానే విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ ప్రయోగం పరిశోధనతో ఇస్రో భారత్ను సరికొత్త శిఖరాలకు చేర్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ చంద్రయాన్-3 ప్రయోగం ఎలా సాగింది? ఇందులో ఏం విభాగాలుంటాయి? విక్రమ్ ల్యాండర్ అంటే ఏంటి? చంద్రయాన్-2 ఎందుకు ఫెయిల్ అయింది? మొదలైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 615 కోట్లతో ఈ చంద్రయాన్ ప్రాజెక్టు చేపట్టారు. గత నెల 14న శ్రీహరికోట నుంచి లాంచ్ అయిన చంద్రయాన్-3 గురుత్వాకర్షణ శక్తిని ఆధారంగా చేసుకుని భూమి చుట్టూ తిరుగుతూ దశల వారీగా చంద్రుడి కక్షకు చేరింది. ఈ చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ అనే 3 ముఖ్యమైన భాగాలుంటాయి. ల్యాండర్ను చంద్రుడి కక్ష వరకు చేర్చడం ప్రొపల్షన్ మాడ్యూల్ పని. ఇందులో భాగంగా ఈ నెల 17న చంద్రుని సమీపించగానే విక్రమ్ ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరైంది. 18, 20 తేదీల్లో డీ బూస్టింగ్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ వేగం తగ్గించుకుని చంద్రుడి కక్షకు మరింత చేరువైంది. విక్రమ్ ల్యాండర్ ను లూనార్ సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయించాలనేది ఇస్రో లక్ష్యం. చంద్రయాన్-2 కూడా ఈ దశలోనే సాంకేతిక సమస్యలు తలెత్తే విఫలమైంది. అప్పట్లో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలం దగ్గరికి చేరుకున్న ఆల్టిట్యూడ్ కరెక్షన్ రేంజ్ 10 డిగ్రీల వరకే పరిమితం కావడంతో ల్యాండింగ్ కు అనువైన స్థలాన్ని గుర్తించడంలో విఫలమైంది. దీనికి తోడు ఇంజిన్, సిగ్నల్ కు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విక్రమ్ ల్యాండర్ అప్పట్లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయింది. అందుకే ఈసారి ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్ తో ఇస్రో రూపొందించింది. సాంకేతిక సమస్య తలెత్తినా దాన్ని గుర్తించి ల్యాండర్ తనంతట తాను పరిష్కరించుకునేలా ప్రోగ్రాం చేయబడింది. అందుకే ఈసారి ఎలాంటి సమస్య లేకుండా సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇక ప్రజ్ఞాన్ రోవర్ విషయానికొస్తే 26 కిలోల బరువుండే ఈ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి విజయవంతంగా చేరితే ఎన్నో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చంద్రుడి ఉపరితలం ఎలా ఉంది? అక్కడ వాటర్ ఐస్ ఉందా? చంద్రుడి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులేంటి? అక్కడ మట్టిలో ఎలాంటి రసాయనాలున్నాయి? మొదలైన విషయాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ రోవర్ రూపొందించారు. ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, APXS, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ సాంకేతికలు ఇందుకు దోహదపడతాయి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని సరిదిద్దుకుని మరో లక్ష్యం సాధించేందుకు ప్రయత్నం చేస్తే తిరుగుండదు అంటారు. ఇస్రో విషయంలో అది స్పష్టంగా తెలుస్తోంది. చంద్రయాన్-2 విఫలమైందని కుంగిపోకుండా మరో ప్రాజెక్ట్ చేపట్టి ఎలాంటి లోపాలు తలెత్తినా పరిష్కారమయ్యేలా ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్ డిజైన్ చేసి ఇస్రో అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదంతా కేవలం 615 కోట్లతో జరగడం మరో విశేషం. తన పరిశోధనలు, ప్రయోగాలతో భారత్ను ప్రపంచ దేశాలకు పోటీగా నిలబెడుతున్న ఇస్రోకి సెల్యూట్.